నమస్తే, యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. ఈరోజు ఆస్తమా ఉన్న వాళ్ళకి, బ్రోంకైటిస్ ఉన్న వాళ్ళకి, లంగ్స్ బలహీనంగా ఉన్న వాళ్ళకి సులభంగా చేసుకునేటటువంటి ప్రాణాయామాలు చెప్తాను. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. 12 సంవత్సరాల తర్వాత ముసలి వాళ్ళు కూడా ఈ ప్రాణాయామాలను చేసుకుంటే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ బాడీకి బాగా అందుతుంది. ప్రాక్టీస్లోకి వెళదాం. సుఖాసనంలో కూర్చోవాలి. నేలపైన కూర్చునే వాళ్ళు నేలపైన కూర్చోవచ్చు, బెడ్ పైన కానీ చైర్ పైన కానీ కూర్చోవచ్చు. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నడుము మెడ నిటారుగా ఉండాలి. ఇది నియమం. ప్రాణాయామం చేసే విధానం, మన శ్వాసని 4 భాగాలుగా విభజించుకోవాలి. మెల్లగా 25% తీసుకోవాలి. ఒక 4 సెకండ్ల పాటు అక్కడ ఆపాలి. తర్వాత మళ్ళీ ఒక 50% వరకు తీసుకోవాలి. అక్కడ కూడా ఒక 4 సెకండ్లు ఆపాలి. తర్వాత 75% తీసుకోవాలి. అక్కడ ఒక 4 సెకండ్లు ఆపాలి. తర్వాత పూర్తిగా ఊపిరితిత్తుల నిండా శ్వాస తీసుకొని 4 సెకండ్లు ఆపాలి. ఆ తర్వాత మెల్లగా ఎంత స్లోగా వీలైతే అంత స్లోగా వదిలేయాలి. ఇది ప్రాణాయామం చేసే నియమం. ప్రాక్టీస్లోకి వెళదాం. 25% తీసుకుందాం. అక్కడ 4 సెకండ్ల పాటు ఆపుదాం. తర్వాత 50%, అక్కడ ఒక 4 సెకండ్ల పాటు ఆపుదాం. తర్వాత 75%, అక్కడ ఒక 4 సెకండ్ల పాటు ఆపాలి. తర్వాత పూర్తిగా 100%. అక్కడ ఒక 4 సెకండ్ల పాటు ఆపిన తర్వాత మెల్లగా వదలాలి. అదేవిధంగా మళ్ళీ పూర్తిగా వదిలేసేయాలి. ఫస్ట్ స్టెప్ 1 2 3 4. సెకండ్ స్టెప్ 1 2 3 4. థర్డ్ స్టెప్ 1 2 3 4. ఫోర్త్ స్టెప్ 1 2 3 4. తర్వాత మెల్లగా వదలాలి. ఇంకొకసారి చేద్దాం. అలా ఒక 10 రౌండ్లు చేయాలి. 4 సెకండ్లు ఉండలేని వాళ్ళు 3 సెకండ్లైనా ఉండొచ్చు, 2 సెకండ్లైనా ఉండొచ్చు. నియమం ఏంటంటే మన శ్వాసని 4 భాగాలుగా చేసి 25% ఒకసారి తీసుకోవాలి. 2 3 4 సెకండ్లు 5 సెకండ్లు ఒకళ్ళు ఉండగలిగిన వాళ్ళు ఎక్కువ కూడా ఉండొచ్చు. ఈ ప్రాణాయామం వలన లంగ్ కెపాసిటీ స్లోగా పెరుగుతుంది. తక్కువ బలహీనంగా ఉన్నటువంటి ఊపిరితిత్తులు మ్యాక్సిమం ఆక్సిజన్ తీసుకోవడానికి తన లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇది ఎవరైనా చేయొచ్చు. దీనికి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. కుంభకం అనేది సాధారణమైన కుంభకం చేయండి. ఎంత వీలైతే అంతసేపే కుంభించండి. ఎక్కువసేపు కుంభించని అవసరం లేదు. సాధనను బట్టి మన శరీరమే మనకు చెప్తుంది ఎంతవరకు చేయాలన్నది. ఇప్పుడు విభాగీయ ప్రాణాయామం చేద్దాం. ఇది వజ్రాసనం అయితే చాలా బాగుంటుంది. వజ్రాసనం చేయలేని వాళ్ళు చైర్ పైన కూర్చొని కూడా చేయొచ్చు. చేసే విధానం, మొదట బొడ్డుకు సమాంతరంగా నడుముల పైన చేతుల్ని ఇలా పెట్టుకోవాలి. శ్వాసను పొట్టను గమనించాలి, బొడ్డును గమనించాలి.
శ్వాసను 4 సెకండ్ల పాటు తీసుకోవాలి, 4 సెకండ్ల పాటు ఆపాలి, 6 సెకండ్ల పాటు వదలాలి. వదిలిన తర్వాత 4 సెకండ్ల పాటు ఆపాలి. పూరకం 4 సెకండ్లు, అంతర్కుంభకం 4 సెకండ్లు, రేచకం 6 సెకండ్లు, బాహ్య కుంభకం 4 సెకండ్లు. ఇది 3 దశల్లో ఉంటుంది. ఇది కనిష్ట ప్రాణాయామం. రెండవది మధ్యమ ప్రాణాయామం. మూడవది జ్యేష్ఠ ప్రాణాయామం. అంటే అబ్డామినల్ బ్రీతింగ్, థొరాసిక్ బ్రీతింగ్ అండ్ క్లావికల్ బ్రీతింగ్. ప్రాక్టీస్లోకి వెళదాం. మొదట కనిష్ట ప్రాణాయామం. 4 సెకండ్లు తీసుకోవాలి, 4 సెకండ్లు ఆపాలి, 6 సెకండ్లు వదలాలి. వదిలిన తర్వాత 4 సెకండ్లు ఆపాలి. Inhale 4 seconds. Stop for 4 seconds. Exhale 6 seconds. Stop for 4 seconds. Again, inhale 4 seconds. Stop for 4 seconds. Exhale for 6 seconds. Stop for 4 seconds. Again. తర్వాత మధ్యమ ప్రాణాయామం, థొరాసిక్ బ్రీతింగ్. శ్వాస తీసుకుంటూ చేతుల్ని వెనక్కి తీసుకువెళ్ళాలి. శ్వాస వదులుతూ లంగ్స్ని కాంట్రాక్ట్ చేయాలి. సేమ్ రేషియో. 4 సెకండ్లు తీసుకోవాలి, 4 సెకండ్లు ఆపాలి, 6 సెకండ్లు వదలాలి. వదిలిన తర్వాత 4 సెకండ్లు ఆపాలి. తీసుకోండి 4 సెకండ్లు, ఆపండి 4 సెకండ్లు, వదలండి 6 సెకండ్లు. ఆపండి 4 సెకండ్లు. మెల్లగా రిలీజ్ చేసి కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు జ్యేష్ఠ ప్రాణాయామం, క్లావికల్ బ్రీతింగ్ అంటారు. 2 అరచేతుల్ని షోల్డర్ బ్లేడ్స్ పైన పెట్టుకోవాలి. బైసెప్ మజిల్స్ని చెవులకి తాకిస్తే మంచిది. లేని వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నా కూడా పర్వాలేదు. సేమ్ బ్రీతింగ్ ముందు ఎలా చేసామో 4, 4, 6, 4. శ్వాస తీసుకోవాలి 4 సెకండ్లు, ఆపాలి 4 సెకండ్లు, వదలాలి 6 సెకండ్లు, ఆపాలి 4 సెకండ్లు.
మెల్లగా రిలాక్స్ అవ్వాలి. ఇవి 10 రౌండ్లు మినిమం చేయాలి. కనిష్ట ప్రాణాయామం 10 రౌండ్లు, మధ్యమ ప్రాణాయామం 10 రౌండ్లు, జ్యేష్ఠ ప్రాణాయామం 10 రౌండ్లు. ఇది చేస్తే మెల్లమెల్లగా లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. శరీరానికి కూడా ఆక్సిజన్ బాగా ఇంక్రీజ్ అవుతుంది బాడీలో. ఇంకా కనిష్ట ప్రాణాయామం వలన ఎనర్జీ లోయర్ బాడీకి వస్తుంది. మధ్యమ ప్రాణాయామం వలన మధ్య శరీరానికి, జ్యేష్ఠ ప్రాణాయామం వలన ఎనర్జీ పైకి వస్తుంది. వాత పిత్త కఫాలు కూడా బ్యాలెన్స్ అవుతాయి ఈ ప్రాణాయామం వలన. ఊపిరితిత్తుల్లో 3 లోబ్స్ ఉంటాయి. లోయర్ లోబ్స్కి అబ్డామినల్ బ్రీతింగ్, థొరాసిక్ బ్రీతింగ్కి మిడిల్ లోబ్స్కి, క్లావికల్ బ్రీతింగ్కి అప్పర్ లోబ్స్కి ఆక్సిజన్ బాగా అందుతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండడానికి ఈ యొక్క ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది. ఆస్తమా, బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి 4 వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. ఛానల్లోకి వెళ్ళి చూడండి, సాధన చేయండి. ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం. సర్వే జనా సుఖినో భవంతు. పర్సనల్ యోగా థెరపీ క్లాసులు ఆన్లైన్లో తీసుకుంటున్నాను. అవసరం ఉన్న వాళ్ళు కాల్ చేయండి, నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను.